ఈ వీడియో లింక్స్ అనేవి ఎలా ఇన్పుట్ చేసుకోవాలో అర్థం కావట్లేదు, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియట్లేదు. ఈరోజు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం వీడియో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కిందకి వెళ్ళిపోతే మీకు ప్రీసెట్ ఆల్ మెటీరియల్ లింక్స్ అని చెప్పేసి ఉంటుంది. దాని కింద ఒక లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయండి. ఓకే, లింక్ మీద క్లిక్ చేయగానే మీకైతే ఈ విధంగా అయితే వస్తుంది. మీరు ఇలా కిందకి వెళ్ళిపోండి. కిందకి వెళ్ళిపోతే మెటీరియల్ లింక్స్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఈ రకంగా ఇక్కడ బీట్ మార్క్ అని ఉంది, ఇక్కడ షేక్ ఎఫెక్ట్ అని ఉంది. దీని కింద డౌన్లోడ్ అని ఉంది కదా, ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ బీట్ మార్క్ ప్రాజెక్ట్ అనేది ఇన్పుట్ అయితే అయిపోతుంది. ఇది తెలియక చాలామంది నేను పాస్వర్డ్ పెడుతున్నా అంటున్నారు. నేను పాస్వర్డ్ అయితే ఏం పెట్టట్లేదు. నేనైతే ఈ విధంగా నేను లింక్స్ అయితే ఇస్తున్నాను అనమాట. మన వెబ్సైట్ లింక్ ఇది. ఓకే, ఫ్రీ ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేశాం కదా. ఈరోజు ప్రమోషన్ వచ్చేసరికి మ్యూజిక్ బీట్స్ 4 డిస్క్రిప్షన్లో అయితే ఈ పేజ్ లింక్ అయితే ఇస్తాను మీకు. మీరైతే ఈ పేజ్ ఓపెన్ చేసుకోండి. వీడియోస్ చూస్తే నేను ఈయన వచ్చేసరికి స్టేటస్ వీడియోస్, లిరికల్ వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తున్నారు. ఈయన కొత్తగా అయితే ఎడిటింగ్ చేస్తున్నారు, ఎడిటింగ్ కూడా బాగా చేస్తున్నారు. ఈ పేజ్ లింక్ అయితే ఇస్తాను. మీరైతే ఈ పేజ్ ఓపెన్ చేసుకుని పోస్టులు అయితే చూడండి. పోస్టులు నచ్చితే కనుక మీరు పక్కా ఫాలో అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ అయితే ఉంటుంది. ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ స్ట్రీమ్ రేషియోస్ అయితే వస్తాయి. మీరు ఏ రేషియో యాడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ అయితే పెట్టుకోండి. తర్వాత క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. అదే క్రియేట్ ప్రాజెక్ట్ క్లిక్ చేశాక సాంగ్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆడియో మీద క్లిక్ చేసి వ్యూ ఆల్ మీద క్లిక్ చేయండి. డిస్క్రిప్షన్లో అయితే మీకు ఈ సాంగ్ లింక్ అయితే ఇస్తాను. మీరైతే ఈ సాంగ్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. ఈ సాంగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సాంగ్ సంబంధించిన లిరిక్స్ అయితే ఇక్కడ పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను దీనికోసం ముందుగానే నోట్ ప్యాడ్లో లిరిక్స్ అనేవి కాపీ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు నోట్ ప్యాడ్ ఓపెన్ చేద్దాం. ఓకే, ఇవే అనమాట సాంగ్ లిరిక్స్. నేనైతే ఈ లిరిక్స్ని కాపీ అయితే చేసుకుంటున్నా. కాపీ చేసుకున్న తర్వాత ఎలైట్ మోషన్ ఓపెన్ చేసి ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు కాపీ చేసుకున్న లిరిక్స్ అనేవి ఇక్కడైతే పేస్ట్ చేసుకోండి. మనకి ఇది అవసరం లేదు, కట్ అయితే చేసేస్తున్నాను. ఇక్కడ రోబోట్ రెగ్యులర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, ఈ వీడియోకి యూజ్ చేసిన ఫాంట్ వచ్చేసరికి ఇదే. ఈ ఫాంట్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఈ ఫాంట్ సెలెక్ట్ చేసుకుని టికెట్ చేయండి. ఇప్పుడు మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళిపోయి జూమ్ అయితే చేసుకోండి. కొంచెం జూమ్ చేసుకుని మిడిల్లోకి తీసుకొచ్చేయండి. ఈ రకంగా మిడిల్లోకి తీసుకొచ్చిన తర్వాత దీన్ని డూప్లికేట్ లేయర్ అయితే చేయాలి. దీనికోసం ఈ లిరిక్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఈ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే డూప్లికేట్ లేయర్ అని వస్తుంది. మీరు దాని మీద క్లిక్ చేయగానే డూప్లికేట్ లేయర్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు డూప్లికేట్ లేయర్ క్రియేట్ చేసుకున్నారు కదా, అది ఓపెన్ చేసుకుని ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మనం కట్ చేసుకున్నది ఇక్కడైతే పేస్ట్ చేసుకుందాం. మనకి ఇది అవసరం లేదు, కట్ అయితే చేస్తున్నాం. ఇక్కడ రోబోట్ రెగ్యులర్ ఉంది కదా పైన, అది ఓపెన్ చేసుకోండి. ఇదే అనమాట ఫాంట్ పింక్ బ్లూ అనేది ఈ ఫాంట్ నేమ్ అయితే. మీరు ఈ ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళిపోయి అడ్జస్ట్ అయితే చేసుకోండి ఈ విధంగా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుకు. ఈ రకంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ లేయర్ని కింద తీసుకొచ్చేయండి ఈ విధంగా. ఇప్పుడు పైన ఉన్న లిరిక్స్ కొంచెం జూమ్ అయితే చేసుకోండి. ఇంకా జూమ్ చేసుకుని ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోండి మీరు. ఇదే విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పైన ఉన్న లిరిక్స్ సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ బార్లో మీరు టెక్స్ట్ స్పేసింగ్ అని సెర్చ్ చేయండి, ఒక ఎఫెక్ట్ వస్తుంది. ఇది స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ లెటర్ స్పేసింగ్ అని ఉంది కదా, ఈ లెటర్ స్పేసింగ్ వచ్చేసరికి 6% అయితే పెట్టుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేసి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ బార్లో మీరు స్ట్రిప్స్ అని సెర్చ్ చేయండి, ఒక ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఇది స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. కౌంట్ వచ్చేసరికి 0.5 పెట్టుకోండి. విడ్త్ వచ్చేసరికి 0.5 పెట్టుకోండి. ఇది కూడా
ఓకే 0.5 ఈ రకంగా పెట్టుకోండి. కిందకి వెళ్ళిపోతే ఇక్కడ యాంగిల్ అని ఉంటుంది. యాంగిల్ మీరు ఏం చేంజెస్ చేయకండి. ఇక్కడ ఫేజ్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుని ఒక 6 సెకండ్స్కి వచ్చి ఒక కీ ఫ్రేమ్ అయితే ఇవ్వండి. ఓకే ఎండింగ్లోకి వెళ్ళిపోండి. అప్పుడు ఈ లిరిక్స్ ఎండింగ్లోకి వెళ్ళిపోయి ఒక కీ ఫ్రేమ్ అయితే ఇచ్చుకోండి. ఓకే ఇప్పుడు 59 అయితే పెట్టుకోండి మీరు. ఓకే ఈ రకంగా 59 పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీకు నచ్చిన కలర్ అయితే పెట్టుకోండి. నేనైతే సేమ్ కలర్ అయితే యూజ్ చేస్తున్నాను ఇక్కడ నేను. ఓకే తర్వాత కిందకి వెళ్ళండి. కిందకి వెళ్ళిపోతే ఇక్కడ స్మూతింగ్ అని ఉంటుంది. ఇది స్మూతింగ్ వచ్చేసరికి 0.100% అయితే పెట్టుకోండి. మీకు ఈ రకంగా అయితే ఉంటుంది అనమాట యానిమేషన్ అయితే. మనం ఒకసారి లిరిక్స్ అనేవి రైట్ సైడ్ పార్ట్ అయితే ట్రిమ్ చేసుకుందాం కొంచెం. ఓకే ఇప్పుడు పైన లిరిక్స్ సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ స్ట్రిప్స్ అని ఉంది కదా, ఈ ఎఫెక్ట్ మీరు కాపీ అయితే చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత కింద ఉన్న లిరిక్స్కి ఈ ఎఫెక్ట్ అనేది పేస్ట్ అయితే చేసుకోండి. స్ట్రిప్స్ అని ఉంది కదా, ఈ ఒక్క ఎఫెక్టే మీరు అలా చేయండి. తర్వాత ఈ 2 లేయర్స్ మీరు గ్రూప్ అయితే చేసుకోండి. ఈ విధంగా గ్రూప్ చేసుకున్న తర్వాత ఈ గ్రూప్ 1 అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే ఇక్కడ సెర్చ్ బార్లో మీరు ఫ్లిప్ లేయర్ అని సెర్చ్ చేయండి. తర్వాత స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే ఇక్కడ ఫస్ట్ మీకు యాంగిల్ అని ఉంటుంది. యాంగిల్ వచ్చేసరికి స్టార్టింగ్ ఒక కీ ఫ్రేమ్ అయితే తీసుకోండి. ఇప్పుడు -77.1 అయితే పెట్టుకోండి. ఓకే 77.1 అయితే పెట్టుకున్నా. తర్వాత ఎండింగ్కి కొంచెం ముందుకైతే జరుపుకోండి. ఈ విధంగా ఒక కీ ఫ్రేమ్ అయితే తీసుకోండి. ఇప్పుడు 0.4 అయితే పెట్టుకోండి మీరు. ఓకే 0.4 ఈ విధంగా అయితే పెట్టుకోండి. అది కింద యాక్సెస్ అని ఉంటుంది. యాక్సెస్ వచ్చేసరికి ఒక 90 అయితే పెట్టుకోండి. ఓకే 90 పెట్టిన తర్వాత కిందకి వెళ్ళిపోతే మీకు ఇక్కడ స్పెక్యులారిటీ అని ఉంటుంది. ఇది ఒక 40 అయితే పెట్టుకోండి. తర్వాత కిందకి వెళ్తే ఇక్కడ యాంబియంట్ అని ఉంటుంది. యాంబియంట్ వచ్చేసరికి 0.15 అయితే పెట్టుకోండి. తర్వాత బ్యాక్ అయితే రండి. ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ బార్లో మీరు టెక్స్ట్ స్పేసింగ్ అని సెర్చ్ చేయండి. ఒక ఎఫెక్ట్ వస్తుంది. అది స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే తర్వాత మిడిల్లోకి వెళ్ళిపోయి ఒక కీ ఫ్రేమ్ అయితే తీసుకోండి. ఎండింగ్లోకి వెళ్ళిపోయి ఒక కీ ఫ్రేమ్. ఓకే ఎండింగ్లోకి వెళ్ళిపోయిన తర్వాత కీ ఫ్రేమ్ ఇచ్చుకున్న తర్వాత -11 అయితే పెట్టుకోండి. తర్వాత మీరు బ్యాక్ వచ్చేసి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ బార్లో మీరు వేవ్ వార్ప్ అని సెర్చ్ చేయండి. ఒక ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఇది స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వేవ్ వార్ప్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ మీకు పేజ్ అని కనిపిస్తుంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుని స్టార్టింగ్ ఒక కీ ఫ్రేమ్ అయితే ఇచ్చుకోండి. ఇప్పుడు ఎండింగ్లోకి వెళ్ళిపోండి. ఎండింగ్లోకి వెళ్ళిపోయి ఒక కీ ఫ్రేమ్ అయితే ఇచ్చుకోండి. ఇప్పుడు ఒక 85 అయితే పెట్టుకోండి. ఓకే ఈ రకంగా 85 పెట్టుకున్న తర్వాత కిందకి వెళ్ళండి. కిందకి వెళ్తే ఇక్కడ స్పేసింగ్ అని ఉంటుంది. ఈ స్పేసింగ్ వచ్చేసరికి మీరు మీ ఫాంట్ తగ్గట్టు అడ్జస్ట్ అయితే చేసుకోండి. నేనైతే నా ఫాంట్కి 0.10 అయితే పెడుతున్నాను. మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ ఫాంట్కి అడ్జస్ట్ చేసుకోండి. మీకు కనిపిస్తుంది కదా పైన, ఒక ఫాంట్ ఒకలా వస్తుంది అనమాట స్పేసింగ్ అనేది. నేను యూజ్ చేసిన ఫాంట్తో మీరు ఎడిట్ చేస్తే కనుక 1.0 అయితే పెట్టుకోండి. ఓకే తర్వాత కిందకి వెళ్తే ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ అని ఉంటుంది. ఇది 1.5 అయితే పెట్టుకోండి. ఓకే తర్వాత కిందకి వెళ్తే ఇక్కడ స్పేసింగ్ అని ఉంది కదా, స్పేసింగ్ వచ్చేసరికి ఒక 20% అయితే పెట్టుకోండి. అంతే, ఇంకా ఎఫెక్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ యానిమేషన్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇంకా చూడొచ్చు ఈ రకంగా అయితే యానిమేషన్ అనేది వస్తుంది అనమాట. ఇలా మీరు యానిమేషన్ ఎడిట్ చేసుకున్న తర్వాత ఈ గ్రూప్ 1 కాపీ చేసుకోండి. లేయర్
కాపీ చేసుకున్న తర్వాత సాంగ్ ప్లే చేసుకోండి. ఎక్కడైతే లిరిక్స్ ఎండ్ అవుతుందో అక్కడ మీరైతే ఈ లేయర్ని పేస్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇంకో లిరిక్స్ ఎడిట్ చేద్దాం. పైన లిరిక్స్ సెలెక్ట్ చేసుకుని ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. నేను కట్ చేసుకున్నది ఇక్కడైతే పేస్ట్ చేస్తున్నా. నాకు ఇది అవసరం లేదు, కట్ అయితే చేస్తున్నాం. తర్వాత కింద ఉన్న లిరిక్స్ సెలెక్ట్ చేసుకుని కట్ చేసుకున్నది అయితే ఇక్కడ ఎడిట్ చేసుకోండి. తర్వాత టిక్ అయితే ఇచ్చేయండి. ఇప్పుడు ఇంకో గ్రూప్ 2 ఉంది కదా, ఇక్కడ పేస్ట్ చేసుకోండి గ్రూప్ 2. తర్వాత ఇక్కడ ఇంకో లిరిక్స్ అనేవి ఎడిట్ అయితే చేసుకోండి. నేనైతే ఇప్పుడు కాపీ చేసుకున్నాను లిరిక్స్, కాపీ చేసుకున్నది ఇక్కడైతే ఎడిట్ చేస్తున్నాను. ఇలా మీరు మీ వీడియో అనేది ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎడిట్ అయితే చేసుకోండి. చాలా సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సాంగ్ ఇక్కడ సపోజ్ ఇక్కడ ఎండ్ అవుతుంది అనుకోండి. ఎండ్ అవుతున్నప్పుడు ఇది రైట్ సైడ్ పార్ట్ ట్రిమ్ చేసుకోండి. తర్వాత ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే పేస్ట్ లేయర్ వస్తుంది. మీరు లేయర్ని పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత నోట్ప్యాడ్లోకి వెళ్ళిపోయి ఇంకో లిరిక్స్ కాపీ చేసుకోండి. ఇప్పుడు కాపీ చేసుకున్న తర్వాత ఎడిట్ మోషన్ ఓపెన్ చేసి గ్రూప్ 1 సెలెక్ట్ చేసుకుని ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేయండి. పైన లిరిక్స్ సెలెక్ట్ చేసుకుని ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకున్న లిరిక్స్ అక్కడ పేస్ట్ చేసుకోండి. అవసరం లేనిది కట్ చేసుకోండి. తర్వాత కట్ చేసుకున్న లిరిక్స్ దాని కింద ఉన్న లిరిక్స్ దగ్గర పేస్ట్ అయితే చేసుకోండి. ఇలా మీరు ఫుల్గా అయితే ఎడిట్ చేసుకోండి. నేను మీకు చూపించడం కోసం ఫాస్ట్గా అయితే ఎడిట్ చేసి చూపించా. మీరు మీ సాంగ్ తగ్గట్టు ఎడిట్ అయితే చేసుకోండి. మీరు ఇలా వీడియో మొత్తం ఎడిట్ చేసుకున్న తర్వాత వీడియో అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఇక్కడ ఎక్స్పోర్ట్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఈ ఎక్స్పోర్ట్ ఐకాన్ మీద క్లిక్ చేసి వీడియో మీద క్లిక్ చేయగానే ప్రిపేరింగ్ టు ఎక్స్పోర్ట్ అని వచ్చింది. ఇంకా వీడియో అయితే స్టార్టింగ్ అయిపోయింది అనమాట ఎక్స్పోర్టింగ్ అనేది. నేను ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేశాను, అందుకని ఇప్పుడు నేను ఎక్స్పోర్ట్ అయితే చేయట్లేదు. మీరు ఇలా ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత మీ మొబైల్లో నోడ్ యాప్ ఉంటే ఓపెన్ చేసుకోండి. ఒకవేళ నోడ్ అప్లికేషన్ మీ దగ్గర లేదంటే డిస్క్రిప్షన్లో అయితే మీకు ప్లే స్టోర్ వెర్షన్ లింక్ అయితే ఇస్తాను. టెలిగ్రామ్లో అయితే మోడ్ ఏపీకే అనేది అప్లోడ్ అయితే చేస్తా. మీరు మన టెలిగ్రామ్లో జాయిన్ అయితే మీకు మోడ్ ఏపీకే అనేది ఉంటుంది అనమాట. దీనికి మోడ్ ఏపీకే కూడా అవసరం లేదు, మీరు డైరెక్ట్ ప్లే స్టోర్లోనే ఇన్స్టాల్ చేసుకోండి. మీకు ఎటువంటి వాటర్ మార్క్ అనేది రాదు. ఓకే, ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ ప్రాజెక్ట్స్ అని ఉంది కదా, ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ రేషియో అని ఉంది కదా, ఈ రేషియో సెలెక్ట్ చేసుకుని కస్టమ్ సెలెక్ట్ చేసుకోండి. రేషియోలేషన్ దగ్గర 1080 పెట్టుకోండి ఫస్ట్ బాక్స్. అలాగే సెకండ్ బాక్స్ వచ్చేసరికి 1350 అయితే పెట్టుకోండి. FPS వచ్చేసరికి ఒక 60 అయితే పెట్టుకోండి. తర్వాత ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి వీడియో మీద క్లిక్ చేయండి. ఓకే, మనం అలర్ట్ మోషన్ ఎడిట్ చేసుకున్నాం కదా, అలర్ట్ మోషన్ ఎడిట్ చేసుకున్న వీడియో అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. వీడియో సెలెక్ట్ చేసుకుంటే మీకు ఈ రకంగా అయితే వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ అసెట్ స్టోర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ గ్లో అని ఉంటుంది, మీరు గ్లో అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ మీకు నచ్చిన కలర్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఈ కలర్ ఎలా చేంజ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ గ్లో కలర్ అని ఉంది కదా, ఇక్కడ పక్కన ఒక కత్తి అయితే ఉంటుంది, వైట్ కలర్ ఉంటుంది ఫస్ట్, దాని పక్కన ఒక కత్తి ఉంటుంది. ఇది దాని మీద క్లిక్ చేయండి. మళ్ళీ లెఫ్ట్ సైడ్లో ఇంకో కత్తి కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు అయితే కలర్స్ అయితే వస్తాయి. మీకు నచ్చిన కలర్ అయితే పెట్టుకోండి. ఇంకా రెడ్ కలర్ అయితే పెడదాం. ఇది రెడ్ అయితే రెడ్ గ్లో అవుతుంది అనమాట. మీది ఏ కలర్ అయితే ఆ కలర్ నచ్చిన కలర్ పెట్టుకోండి. ఇంకా RGB అంటే మల్టీ కలర్స్ అనమాట, అంటే ఒక 3 కలర్స్ 4 కలర్స్ ఒకసారిగా చేంజ్ అవుతూ వస్తుంది అనమాట లిరిక్స్ అనేవి. మీరు ఇలా కావాలంటే ఇలా కూడా ఎడిట్ అయితే చేసుకోండి. ఓకే, తర్వాత ఇలా మీరు గ్లో ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఐకాన్ ఉంది కదా, ఈ డౌన్లోడ్ ఐకాన్ మీద క్లిక్ చేసి ప్లే బటన్ మీద క్లిక్ చేయగానే ఎక్స్పోర్టింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మీరైతే ఎక్స్పోర్టింగ్లోనే ఉండాలన్నమాట. ఎక్స్పోర్ట్ చేసేప్పుడు మీరు బ్యాక్ వచ్చారంటే ఎక్స్పోర్టింగ్ అనేది స్టాప్ అయితే అయిపోతుంది. ఇది వాళ్ళ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా ఈ వీడియోస్ నుంచి డౌట్ ఉంటే కామెంట్స్ చేయండి. అలాగే ఈ వీడియోస్ యూస్ అయిపోకుండా లైక్స్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మరెన్నో తీసుకొస్తా. మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.